కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇక బండి సంజయ్ సార్ గురించి తెలుసాయే, అందరికన్నా ముందు సాయం చేయడంలో అయితే ముందుంటాడు. ఈసారి కూడా మరొక యువతికి అండగా నిలబడ్డాడు సారు. కరీంనగర్ జిల్లా శేర్లపల్లిలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించడానికి వెళ్ళిండు. ఇక ప్రారంభించి తిరిగి వస్తుండగా పొలంలో ఉన్న ఓ అక్షయం చూసి కారు నాపిండు మన బండి సంజయ్ సారు. ఏందమ్మా పనికి వచ్చినావు, చదువు ఇష్టం లేదని అడగబెట్టిండు. లేదు సారు, 10th వరకు చదువుకున్న, ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయినాను కూడా యువతి చెప్పుకొచ్చింది. ఓ బిడ్డ అట్లా కావద్దు, చదువుకోవాలని కూడా సార్ అయితే నచ్చ చెప్పిండు. ఇకపై తానే చదివిస్తానంటూ యువతికి అయితే భరోసా కల్పించిండు బండి సంజయ్ సారు. అధికారులు మీరంతా కూడా ఆమె దగ్గర నుంచి వివరాలు తీసుకోనని కూడా అధికారులు కూడా చెప్పబట్టిండు. ఏది ఏమైనా కానీ బండి సంజయ్ సార్ అంటే బండి సంజయ్ సారే పోరి. ఫోన్ నెంబర్ రాసుకో, పేరు రాసుకో కదా. ఓకే చెప్పు రాసుకో, ఫోన్ చేస్తాను. ఇప్పుడు తిన్నాం మళ్ళీ హాస్టల్ వేస్తారు కగుడు కదా. మీరు మాట్లాడవా నీళ్ళు పడుతున్నాయి రా.